ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు సెప్టెంబర్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి. సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం. ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు, అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ 15th వరకు అలాగే ఉన్నారనమాట. మనకి మీనంలో ఏమో రాహు ఉన్నారు, అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు, అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా, గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు. ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట. అలాగే ఏంటంటే బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు, ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట. అలాగే సూర్యగ్రహం మనకి 16వ తారీఖుకి కన్యకు వస్తున్నారు. అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ 18th కన్యకు వస్తున్నారు. సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది. అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి ఉంటున్నారనమాట ఈ నెల అంతాను. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. మనం ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము. తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మేషరాశి వాళ్ళ రాశి ఫలితాలు ఈ నెల ఎలా ఉన్నాయో చూద్దాము. వీళ్ళకి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కెరియర్ విషయంలో కూడా అందరూ ఆలోచించేది కెరియర్ ఎలా ఉంటుందనే కదా. కెరియర్ విషయంలో కూడా మెరుగుపడే ఛాన్సెస్, అంటే ఏంటంటే ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి బాధ్యత అనేది చాలా పెరుగుతుంది, అందుకని శ్రమపడే యోగం చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అలాగే మనకేంటంటే ఈ రాశికి అధిపతి కుజుడేమో మనకి 3వ ఇంట్లో ఉన్నారు. సో చాలామందికి ఏంటి హాబీస్ నేర్చుకోవడం కానీ లేకపోతే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ అనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, తప్పక చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న తోబుట్టువులకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే వీళ్ళు ఏంటంటే 2వ ఇంట్లో జూపిటర్ ఉన్నారు కనుక తప్పక శుభకార్యాల్లో పాల్గొంటారు, ధర్మ కార్యాల్లో కూడా పాల్గొంటారు అనమాట. రిలీజియస్ డిస్కోర్సెస్ కానీ లేకపోతే రిలీజియస్ రిచువల్స్ కానీ దాంట్లో అంతా పాల్గొనడం అనేది జరుగుతుంది ఈ నెల. తప్పక ఫెస్టివల్స్లో కూడా పాల్గొంటారు, బాగుంటుంది, ఆనందిస్తారని చెప్పాలి. ఏంటంటే శుభకార్యాల్లో పాల్గొనడం అనేది చెప్తున్నాం అనమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఎవరికైనా కొత్తగా పెళ్ళి కావాలి అన్న వాళ్ళందరికీ ఈ నెలలో మంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్, ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. గురుగ్రహం 2వ ఇంట్లోనే ఉన్నారు కనుక. అలాగే మనం చూసామంటే బిజినెస్ పీపుల్కి ఈ నెల ఏంటంటే మిశ్రమ ఫలితాలు, అంటే ఏంటి 50-50 అని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు రాబడి ఉంది, అటు పోబడి కూడా ఎక్కువ కనిపిస్తోంది. అండ్ శ్రమ కూడా చాలా చాలా అధికం. ఎందుకంటే 11th శని మనకి లాభం ఇచ్చినా కూడా తప్పక ఆయన ఖర్చు అనేది అధికం ఉంటుందన్నమాట. అలాగే దూరదేశం వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళు, స్టూడెంట్స్ ఎస్పెషలీ దూరదేశం సందర్శించాలనుకునే వాళ్ళందరికీ మంచి ఛాన్స్ ఈ నెల, తప్పక వెళ్ళే ఛాన్సెస్. అంటే ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది, ఇది ఒక ఆరంభం అనుకోవచ్చు అనమాట. బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇవంతా మంచి తరుణం అని చెప్పాలి. అలాగే మనం చూసామంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు అండ్ ఆల్సో ఇప్పుడు యూట్యూబ్ రంగం కానీ ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే ఆర్టిస్ట్కి కానీ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ పోయే ఛాన్సెస్ ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన అనమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే జూపిటర్ 2nd హౌస్లో ఉన్న ఆయన 12th లార్డ్ అయ్యాడు కనుక తప్పక హెల్త్ విషయం మీద కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ పిల్లల పరంగా ఎక్కువ ఖర్చులు అనేవి ఉంటాయి అన్నమాట. పిల్లలు పై చదువులు చదువుకోవాలన్నా కూడా ఖర్చే కదా. సో తప్పక ఏంటంటే ఖర్చు అనేది చాలా అధికం. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎక్కడ మనం ఖర్చు పెడుతున్నాము అని చూసుకుంటే నెక్స్ట్ ఏమేంటంటే కొంచెం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు కనుక తప్పక వీటన్నిటికీ పరిహారాలు చేయడం అనేది చాలా చాలా మంచిది. శని రిట్రోగ్రేడ్లో ఉన్నప్పటికీ కూడా
వీళ్ళకి లాభం చూపించినా కూడాను ఖర్చు అనేది చాలా చాలా అధికం అన్నమాట. సో అక్కడ వాళ్ళు జాగ్రత్త పడాలి. మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే 19,000 సార్లు జపం చేయడం, అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, 108 టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ, లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక, అవన్నీ ఆబ్స్టకల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి. అలాగే ఏంటంటే పాలిటీషియన్స్ ఎస్పెషలీ దశమహావిద్యాలకి చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి, కామాఖ్యకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యగ్రహానికి మన అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గణపతికి అథర్వ శీర్షం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ, అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది. ఇప్పుడు బిజినెస్లో ఎదగాలి, అలాగే పొలిటికల్గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి, స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి, శనికాళ్ళని పట్టుకోవాలన్నమాట. సో తప్పక శనికి నవగ్రహ హోమాలు చేయడం కానీ, అలాగే శనిదానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది. ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట. శనికి ఏంటంటే ఆయన ఆయుకారకుడు, అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది. అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు, అది రెగ్యులర్గా చేయాలి, ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట. సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు, నేను ఇందాక దశమహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను, బగళాముఖి హోమం అనేది చేయొచ్చు. అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా, రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు. యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది. మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల వరకు ఆపుకున్నాం అనమాట. లేకపోతే యజ్ఞ యాగాలు అనేది తప్పక చేయాలి. చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది. అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూరుతాయి. అలాగే ధనం సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక బగళాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్నవాళ్ళు చేయడం అనేది చాలా మంచిది. ఎస్పెషలీ కామాఖ్యకి వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర పురోహితులు కూడా ఉన్నారు. సో ఈ యాగాలు కానీ, లేకపోతే పూజలు కానీ, ఏదైనా ఒక సొల్యూషన్ కానీ, ఒక రెమెడీ చేయాలి అన్నా కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట. తప్పక సంప్రదించండి.